జై గోమాత. ఓం నమో వెంకటేశాయ. ఇంకొక వారం రోజుల్లో హైదరాబాదులో ఒక మతానికి పండుగ బక్రీద్, ఇంకొక మతానికి దుఃఖాన్ని మిగిలించేటువంటి రోజు. వాళ్ళకి తెలుసు, వాళ్ళ మత ఆచారాలకి భిన్నంగా బక్రీద్కి ఏది కొయ్యాలో ఏది కొయ్యకూడదు అనేటువంటిది స్పష్టంగా వాళ్ళకి తెలుసు. వాళ్ళ మత పెద్దలు చెప్పినప్పటికీ కూడా ఉద్దేశపూరితంగా వాంటెడ్లీ ఇంకొక మతానికి పూజించబడే గోమాతలను, శివుని వాహనం నందీశ్వరుడు, ఈ మతాన్ని బాధ కలిగించే విధంగా అత్యంత కిరాతకంగా, క్రూరంగా భాగ్యనగర్ పూర్తిగా గోవుల రక్తంతో అత్యంత దారుణంగా నరికి చంపేసి వారి ఒక పండుగని జరుపుకోవడం అనేది చాలా బాధాకరం. అన్ని దొంగచాటున దొంగ పేపర్లతోని సక్రమంగా చేసేవాడు అక్రమంగా తీసుకురాడు, అన్నీ అక్రమంగా తరలించి హత్య చేస్తున్నారు వీళ్ళు. పోలీస్ ఎంత మేరకు చూడనట్టు వ్యవహరించాలో అంత మేరకు వాళ్ళ బాధ్యతని వాళ్ళు నిర్వహించారు. ఉన్నతమైన స్థానంలో కూర్చున్నటువంటి నాయకులు దీనిపైన ఒక దిశ మార్గనిర్దేశమైనటువంటి ఆదేశాలు ఇవ్వకపోవడం, గోవులు నరకయాతన అనుభవిస్తూ ప్రాణాలను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాయి రోజు. వీటికంటూ ప్రత్యేక చట్టాలున్న అమలు చేయడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. ఒక పక్కన గోరక్షకులపైన అక్రమ కేసులు, బైండ్ ఓవర్లు, రక్షించిన గోవుల సంరక్షణ కోసం గోశాలలు నిర్వహిస్తున్న వారి కష్టాలు ఇంత అంత కావు. ఇన్ని బాధలు అనుభవిస్తున్న గోరక్షకులని మనమందరం కూడా రక్షించుకోవాలి, గోవులను సంరక్షించుకోవాలి. హిందూ సమాజం, మన నాయకులు బయటికి వచ్చి ఉన్నట్టయితే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున గోవుల బలి జరగకపోయేది కాదు. కానీ వాళ్ళు కూడా చూడనట్టుగా ఉండడం వల్ల ఇంత నష్టపోతున్నాం మనం గోజాతిని. అందరం కలిసి ఈ వారం రోజుల్లో గోరక్షకులని, గోవులని రక్షించుకుందాం, సంరక్షించుకుందాం. ఎవరిపైన అక్రమ కేసులు పెట్టినా, గోరక్షకులను ఇబ్బంది పెట్టినా జరగబోయే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై గోమాత. ఓం నమో వెంకటేశాయ.